మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ వెంపటి చినసత్యం గారి గురించి తెలుసుకుందాం. శ్రీ వెంపటి చినసత్యం అభినవ సిద్ధేంద్ర యోగిగా, కూచిపూడి నాట్య గురువుగా, కూచిపూడి సంప్రదాయ నృత్యానికి ఖండాంతర ఖ్యాతి తెచ్చిన మహానుభావుడుగా కీర్తి గడించాడు. కూచిపూడి నృత్యరీతుల్లో శ్రీ వెంపటి చినసత్యం అనేక ప్రయోగాలు, ప్రదర్శనలు ఇచ్చారు. శాస్త్రీయ భారతీయ నృత్యాలలో కూచిపూడి నాట్యానికి శాస్త్రీయత, అంతర్జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు తెచ్చిపెట్టిన మహానుభావుడు శ్రీ వెంపటి చినసత్యం. కూచిపూడి నృత్యానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి శ్రీ వెంపటి సత్యం. కృష్ణా జిల్లా దివి తాలూకాలో కూచిపూడి ఓ చిన్న గ్రామం. ఆ ప్రాంతంలో ఈ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడంతో కూచిపూడి నృత్యంగా పేరు వచ్చింది. ఈ నాట్య ప్రదర్శన ఎక్కువగా వైష్ణవారాధనకి అంకితమైనాయి. అందుకే ఈ కళారూపాన్ని భాగవత మేళ నాటకం అని అంటారు. నాట్య కళాకారుల్ని కూచిపూడి భాగవతులన్నారు. 15వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యంలో ఆడవారు నాట్యం చేయడానికి వీలుగా కొన్ని మార్పులు చేసి నాట్యాన్ని పరిపుష్టం చేశారు. వెంపటి వారి కుటుంబ సభ్యులు 9 తరాలుగా కూచిపూడి నాట్యానికే తమ జీవితాలను అంకితమిచ్చారు. వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో 1929 అక్టోబర్ 15న వరలక్ష్మమ్మ చలమయ్య దంపతులకు జన్మించారు. తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. కూచిపూడి నాట్యాన్ని ప్రముఖ నాట్యాచారులు శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, శ్రీ తాడేపల్లి పేరయ్య శాస్త్రుల దగ్గర అభ్యసించారు. దుర్భర దారిద్ర్యంతో పూటకు ఇల్లు గడవటమే కష్టంగా ఉన్న సమయంలో తన జీవికను వెదుక్కుంటూ 18 సంవత్సరాల వయసులో కూచిపూడి గ్రామాన్ని వదిలి మద్రాసులో ఉంటున్న సినీ నృత్య దర్శకునిగా పేరెనికగన్న వెంపటి పెదసత్యం దగ్గరకు వెళ్లారు. సుమారు దశాబ్దంన్నర ఆయన శిష్యర్కంలో కూచిపూడి నృత్యరీతుల్లో అనేక మెళకువలు నేర్చుకున్నారు. పెదసత్యం గారితో కలిసి పెద్దరికం తదితర సినిమాలకు సహాయ నృత్య దర్శకునిగా పనిచేశారు. అనంతరం సొంతంగా అనేక తెలుగు చలనచిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. అమెరికా అమ్మాయి, నర్తనశాల, శ్రీకృష్ణ విజయం, సంపూర్ణ రామాయణం తదితర 100కు పైగా చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. శ్రీ వెంపటి ఎక్కువగా భక్తిరస పౌరాణిక చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. దానవీర సూరకర్ణలో వెంపటి వారు అన్ని పాటలకు నృత్య దర్శకత్వం పూర్తిగా వహించారు. రోజులు మారాయి, దేవదాసు, లవకుశ, నర్తనశాలల్లో ఎన్టీ రామారావు పోషించిన బృహన్నల పాత్రకు చినసత్యం గారి నృత్య కల్పన ప్రాణం పోసింది. ఈ నాట్యం శిక్షణా సమయంలో ఎన్టీఆర్ కొన్ని రోజుల పాటు వెంపటి గారితో ఉన్నారు. కూచిపూడి నృత్యానికి మరింత ప్రాచుర్యం కల్పించాలన్న తపనతో సినీ నృత్య దర్శకత్వం పక్కన పెట్టి 1963లో చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడమీ పేరిట నృత్య శిక్షణాలయాన్ని నెలకొల్పారాయన. ఈ అకాడమీ ద్వారా కూచిపూడి నృత్యరీతుల్లో సుమారు 10,000 మందికి పైగా శ్రీ వెంపటి సుశిక్షితుని చేశారు. విద్యార్థులకు భోజన వసతి ఉచితంగా అందజేశారు. వీరి శిష్యవర్గంలో సినీ కళాకారులు హేమమాలిని, చంద్రకళ, ప్రభ, మంజుభార్గవి, అలాగే ప్రముఖ నృత్య కళాకారులు శోభానాయుడు, మంజుభార్గవి, ఎన్టీఆర్ కుమార్తె మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఇలా ఎందరో ఉన్నారు. ఈ శిక్షణాలయం సొంత భవనాల నిర్మాణం కోసం ప్రధాన నగరాల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చి కళాభిమానుల నుంచి విరాళాలు పోగు చేసి సుమారు దశాబ్దం తర్వాత 1990లో కూచిపూడి ఆర్ట్ అకాడమీ సొంత భవనాన్ని ప్రారంభించారు. చెన్నైలో భరతనాట్యమే అసలు సిసలైన సంప్రదాయ నాట్యంగా విరాజిల్లుతున్న సమయంలో కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని అక్కడ వారికి పరిచయం చేసి భరతనాట్యం సరసన ధీటైన స్థానాన్ని వెంపటి సాధించి పెట్టారు. శ్రీనివాస కళ్యాణం, కూచిపూడి నృత్య రూపకాన్ని చూసిన ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ శ్రీ వెంపటి వారితో మాట్లాడుతూ, నేను సాధారణంగా ఏ సాంస్కృతిక కార్యక్రమం చూడటానికి వెళ్ళినా ఓ 10 నిమిషాలకు మించి అక్కడ ఉండను. అలాంటిది ఈ కార్యక్రమంలో నేను 1.5 గంటల సేపు ఆసక్తిగా తిలకించానని చెబుతూ కూచిపూడి ఆర్ట్ అకాడమీకి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వ ధరకు అందజేశారాయన. అలాగే ₹1,50,000 విరాళంగా ప్రకటించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా వచ్చిన వారు కూడా కూచిపూడి అకాడమీకి ఇతోధికంగా సహాయం అందించారు. అందరికీ పరిచయమైన మన పురాణ ఇతిహాసాల ఆధారంగా శ్రీ వెంపటివారు సుమారు 15 నృత్య రూపకాలను రూపొందించారు. అందులో ప్రధానమైనవి శ్రీకృష్ణ పారిజాతం, శ్రీనివాస కళ్యాణం, హరవిలాసం, మేనకా విశ్వామిత్ర, రామాయణం, కళ్యాణ శాకుంతలం, క్షీరసాగర మదనం, చండాలిక వంటి నృత్య రూపకాలను ఎన్నో ప్రశంసలు అందుకున్నాయి. తన శిష్య బృందంతో సుమారు 60 దేశాల్లో పర్యటించి కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించారు. అమెరికా, రష్యా, ప్యారిస్, లండన్, మలేషియా, నెదర్లాండ్, ఫ్రాన్స్, దుబాయ్ వంటి దేశాల్లో నృత్య ప్రదర్శనలిచ్చారు. కూచిపూడి నృత్యరీతులకు శ్రీ వెంపటి సత్యం చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్ అందజేసింది. 1976లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నాట్యాచారునిగా నియమించింది.
పీటర్బర్గ్ అమెరికాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఆస్థాన నాట్యాచార్యునిగా ఉన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ అందజేసింది. అలాగే 1967లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, కళా ప్రపూర్ణ, 1992లో కాళిదాస్ సమ్మాన్, సప్తగిరి సంగీత విద్వాన్మణి, నాట్య కళా తపస్వి, కళైమామణి ఇలా అనేక కళా సంస్థలు అనేక అవార్డులతో శ్రీ వెంపటి వారిని సన్మానించి సత్కరించాయి. కూచిపూడి నృత్యానికి ఆద్యుడైన సిద్ధేంద్ర యోగిని చూడకపోయినా వెంపటి వారినే అపర సిద్ధేంద్రునిగా ఆరాధిస్తున్నామని ఆయన శిష్యులు భావిస్తారు. తన జీవితాంతం కూచిపూడి నృత్యంతో ప్రయోగాలకే అంకితమిచ్చిన శ్రీ వెంపటి 2012 జూలై 29న చెన్నైలో స్వల్ప అస్వస్థతో కన్నుమూశారు. ఆయన మరణంతో కూచిపూడి నాట్యంలో ఒక శకం ముగిసినట్టయింది. అయితే కూచిపూడి నాట్యానికి చిరునామాగా నిలిచిన ఆ మహనీయుని ఆశయాలను కొనసాగించడమే ఈ తరం ఆ మహనీయునికి అందించే గొప్ప నివాళి అవుతుంది.